అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశయను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయు. ఇవి ఎవనికి లేకపోయినవాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడవును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎవడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములు ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చదువుకున్నటువంటి ఈ భాగంలో మనం అనేక సంగతులను గురించి మనం వింటున్నాం. అపోస్తలుడైన పేతురు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి తన విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా తన సహోదరులకు మొదటి పత్రికలో దాదాపు 5 అధ్యాయాలు అతడు రచించి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన అనే మాటను కూడా ఈ 2వ అధ్యాయంలో మనం గమనించగలం. ఏదో కల్పనా కథలు కాదు, కానీ ఏదో కల్పించుకొని చెప్పడం కాదు, కానీ ఎలాగూ ఈ మాటలు చెప్పాడు అని తాను చెప్తున్నాడు అని మనం చూస్తే 1వ అధ్యాయం 21వ వచనంలో, ఎలయనగా ప్రవచన ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇవన్నీ కూడా తన సొంత ఆలోచనలతో రాసినవాడు కాదు పేతురు. అందుకే ఈ మాటను 21వ వచనంలో మొదటి అధ్యాయం చివరి వచనంలో ఈ మాట తెలియజేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అపోస్తలుడైన పేతురు మొదట తన సహోదరులకు పత్రిక రాసినప్పుడు అందులో ఎన్నో సంగతులు వారిని హెచ్చరిస్తూ స్థిరపరచడానికి వ్రాసినట్లుగా మనం చూస్తూ వచ్చాం. తమ విశ్వాస జీవితాలను ఎలా కాపాడుకోవాలి, వారు ఎలాగూ
విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. వాటన్నింటిని గురించి మనం మొదటి పత్రికలో మనం విన్నాం. రెండవ పత్రికను మనం చూసినప్పుడు ఈ 3 అధ్యాయాల్లో పొందుపరిచిన సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని సంగతులు పొందుపరిచాడు. ఇక్కడ మొదటగా 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే దుర్బోధ అనేది కనపడుతుంది. తర్వాత తప్పు సిద్ధాంతాలు, ఈ దుర్బోధ వలన తప్పుడు సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉండి ఆయన చేసిన కార్యాలు, ఆయన చెప్పిన మాటలను బట్టి ధర్మశాస్త్రంలోని సంగతులను ఎలాగూ నెరవేర్చబోతున్నాడో కూడా సంపూర్ణంగా వివరించి చెప్పాడో, ఏదైతే చెవులారా వారు విన్నారో, ఏదైతే వారు చేతులారా తాకి చూశారో, ఏదైతే కన్నులారా వారు చూసిన సంగతులను ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వివరించి చెప్పారు. వాటిని కాకుండా వాటికి వేరుగా చెప్పడమే తప్పుడు సిద్ధాంతం. భిన్నమైన రీతుల్లో బోధించడమే తప్పుడు బోధ. ఈ బోధల విషయమై అపోస్తలుడైన పేతురు విశ్వాసులను హెచ్చరిస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దుర్బోధ విషయాన్ని జాగ్రత్తగా కనిపెట్టండి. ఏది సరైన బోధ, ఏది దుర్బోధ అంటే యేసు ప్రభువుల వారి దగ్గర నుంచి అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి సంగతులన్నింటినీ కూడా అపోస్తలుడైన పేతురు అలాగే తమ శిష్యులు అందరూ కూడా, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అందరూ కూడా ఎరిగినవారు, ఆయన దగ్గరగా ఉండి చూసినవారు, ఆయనతో కూడా నడిచి అనుభవపూర్వకంగా ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందినవారుగా మనం చూస్తాం. అలాంటి సంగతులకు భిన్నంగా ఏదైనా తెలియజెప్పినప్పుడు వాటికి మీరు దూరంగా ఉండుడి అని విశ్వాస యొక్క జీవితానికి సరిపడ సంగతులను ఇందులో అపోస్తలుడైన పేతురు పొందుపరిచినట్లుగా మనం చూస్తాం. ఒక విశ్వాసిని ఆత్మీయతలో ఎలాగూ బలపరచబడాలి, అలాగే జాగ్రత్త కలిగి తమ జీవితాన్ని ఆత్మీయ యాత్రలో కొనసాగించాలి అనే సంగతులను హెచ్చరిస్తూ ప్రోత్సాహకరంగా ఉండడానికే ఈ 3 అధ్యాయాలు అపోస్తలుడైన పేతురు రాసినట్లుగా మనం గమనించగలం. చూడండి, 2 వచనాలను బట్టి ఆ సంగతులు మనం ఆలోచన చేయగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయం చూడండి, 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇంకొక వచనం కూడా నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అన్నాడు. ఈ రెండింట్లో ఒకటి కనపడుతుంది. ఏంటి అన్నమాట? రేపుట, ప్రోత్సహించుట, ఇంకా దాన్ని ఇంకేమంటారు, బలపరుచుట, ఇంకా కదిలించుట, వారిని ప్రోత్సాహపరచడం మానివేస్తే ఒక విశ్వాసి బలహీనపడిపోయే ప్రమాదం ఉంది. ఒకరికొకరం ఏం చేయాలి? మనం పురికొల్పుకోవాలి, దిద్దుకోవాలి అన్న సంగతులు మనం తరచూ వింటుంటాం.
ప్రార్థనలో కదా. సరే, ఏది ఏమైనా అపోస్తలుడైన పేతురు ఒక విశ్వాసి జీవితంలో స్థిరపడిన తర్వాత నేను నిలుచున్నానని ఆ వ్యక్తి తలంచినప్పుడు పడిపోయే ప్రమాదం కూడా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. నిలుచున్నానులే, ఇంకా నాకు భయం లేదులే అని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఎంతోమంది భక్తులు మనం చూస్తూ వచ్చాం. దేమ పౌలుతో ఎంతో సువార్త చేపట్టాడు. ఇహలోకాన్ని స్నేహించి వారి నుంచి వెడలిపోయాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇహలోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడం. ముఖ్యంగా దేమాను గురించిన ఒక మాట నేను విన్నాను. జీవపడం, నేను ఎలాగూ గొప్పగా బ్రతకాలి అన్న ఆలోచనలతో తిరిగి ప్రభువును విడిచి వచ్చినట్లుగా నేను కొన్ని సంగతులు విన్నా. ఏది ఏమైనా లోకంలో మూడింటి చేత మనిషి లేక ఒక విశ్వాసి పట్టబడే ప్రమాదం ఉంది అనే సంగతులు మనం గమనించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఇవి భయంకరమైనటువంటి. వీటికి ఎక్కడైనా లోబడతామో అప్పుడు మనం అపవాది యొక్క క్రియలు నెరవేర్చిన వారం అవుతాం. ఈ సంగతులను భక్తుడైన యోహాను తెలియపరిచినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. సరే, ఏది ఏమైనా మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో పేతురు ఒక విశ్వాసి స్థిరపరచబడిన తర్వాత ఇంకేం చేయాలి? వారిని ప్రోత్సహిస్తూ రావాలి. ఇంకా స్థిరపడ్డాడులే అని అనుకోవడం అదంత సరైన ఆలోచన విధానం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరా వ్యక్తి? సంసోను దేవుని చేత వ్రతం చేయబడిన లేక నాజీరు చేయబడినవాడు. నాజీర్ అంటే దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని సేవ చేయాలంతే. కానీ ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. దేవుని తోడుంది, ఉన్నంతకాలం బలం ఉంది, అంత దేవునికి విరోధంగా మారిపోయిన సమయాన ఆ యొక్క బలము అతనిలోంచి వెళ్ళిపోయింది. అంటే తనంతకు తాను ఎలాగనుకున్నాడు? నేను స్థిరంగా ఉన్నాడు, నన్నేం చేయలేరు అనుకొని తన ఇష్టానుసారంగా ముందుకు సాగాడు. కానీ అతని యొక్క స్థితిని మనం చూస్తే భయంకరంగా మరణించినట్లుగా మనం చూస్తాం. అయితే చివరిగా దేవుడు బలాన్ని ఇచ్చాడు అనుకుందాం. దేవునితో కూడా మరి సంసోను ఉన్నాడు, మంచిది. ఏది ఏమైనా అలాంటి దుస్థితి మనకొద్దు. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం నడిస్తే పడిపోయే ప్రమాదాలు ఉన్నాయని అపోస్తలుడైన పేతురు ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఇక్కడ 2వ పత్రికలో 1వ వచనంలో మనం గమనించిన సంగతి ఏంటంటే, పేతురు ఈ మాటలు తెలియజేస్తూ, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాము అంటే అది ఎంతో గొప్ప భాగ్యం, ధన్యత. అందరికీ భాగ్యం, ఈ ధన్యత లేదు. ఎందుకు లేదు అని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంత సులువైన పని కాదు, ఎంతో కష్టతరమైనటువంటి పని. ఎందుకు అని చెప్తామా? ఆలోచన చేద్దామా? అపవాది యొక్క క్రియలు కలిగినటువంటి వారమా. ఈ అపవాది యొక్క క్రియల్లో నుంచి బయటికి రావాలంటే లోకంలో నుంచి మనం ప్రత్యేకింపబడాలి. ప్రత్యేకింపబడే సమయంలో ఎన్నో ఆటుపోట్లు, హృదయంలో ఎన్నో ఆటుపోట్లు కదా. ఆత్మకు, శరీరానికి ఎన్నో. శరీరం అనుకుంటుంది, నేను ఈ లోకంలోనివి చేయలేకపోతే ఎలాగూ బాగుంటుంది అన్నట్లుగా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచే సమయంలో, ఎందుకంటే లోకానికి వేరై ఉండాలి అని
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుంటే విశ్వాస యొక్క జీవితాన్ని కూడా దేవుడు ప్రత్యేకంగా పరిశుద్ధపరిచి ఆయన మనల్ని నీతిమంతులు కదా, మనల్ని నీతిమంతులుగా చూడాలని ఆయన ఇష్టపడినవాడు. అందుకే ఒక విశ్వాసి తన జీవితంలో ఓ విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది అని పాట పాడుకుంటూ ఉంటాం కదా. సరే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఆ విశ్వాసం చాలా గొప్పది అని ఆ మాట చెప్పాడు. ఆ మాట ఏమన్నాడు? అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అన్నాడు. ఇది విలువ పెడితే వచ్చేది కాదు, విలువ పెట్టి కొనేది కాదు. కొంటే వచ్చేదైతే అందరూ ఎంతో కొంత పెట్టి ఏదో కష్టపడి అది సంపాదించుకోవచ్చు. అంటే పరలోకం, డబ్బు పెట్టి పరలోకాన్ని సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఈ భూమి మీద ఏదో ఉన్నత మంచి మంచి స్థలాలను లేక ఇండ్లను మనం కొనుక్కోవచ్చేమో, కానీ పరలోకంలో మనం ఏదో డబ్బు పెట్టి కొనడానికి వీల్లేదు అన్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే అమూల్యమైనటువంటి విశ్వాసం, దానికి ఇంత అని విలువ కట్టలేము అని చెప్తున్నాడు అపోస్తలుడైన పేతురు. ఆ విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాస్తూ ఏమంటున్నాడు? 2వ వచనం 3వ వచనం కలిసి ఉన్నాయి, చదువుకుందాం. తన మహిమను బట్టి అంటే గొప్పతనాన్ని బట్టి, అంతేకాకుండా గుణాతిశయమును బట్టి ఆయన లక్షణాలు, మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. దేవుడు ఏమైంటున్నాడో, ఆయన గూర్చిన అనుభవాలు ఏమైంటున్నాయో వాటన్నిటినీ తెలియజేస్తూ, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క గుణాతిశయములు ఏమిటో తెలియపరుస్తూ ఇక్కడ విశ్వాసులకు ఏం చెప్తున్నాడు? సమాధానము ఏమన్నాడు? కృపయు విస్తరించునుగాక అన్నాడు. లోకంలో దేవునితోనే మన సమాధానం కదా. సమాధానం కలిగి దేవునితో నడుచుకోవాలి. దేవుని యొక్క కృపను కలిగిన వారమై సమాధానం మనం కలిగి దేవునితో నడుచుకోవాలి. ఈ 4వ వచనం చెప్తాడు, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశయను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇక్కడ 4వ వచనంలో మనం ఆలోచన చేయవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. నిజంగా 1వ వచనంలో, ఈ 4వ వచనంలో మనం చూస్తే అమూల్యమైన విశ్వాసం, 4వ వచనంలో అంటాడు అమూల్యమైన వాగ్దానములు అంటాడు. వాగ్దానమును నమ్మిన అబ్రహామును మనం చూస్తాం కదా. దేవుడు చేసినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నమ్మి ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వాగ్దత్త భూమిలోనికి చేరాలని ప్రయాణం చేసినట్టుగా చూస్తాం. అంటే వాగ్దానాన్ని బట్టి అబ్రహాం చేశాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇది గొప్ప భాగ్యం. మొట్టమొదటిగా మనం గమనించినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు చేసినటువంటి వాగ్దానం తన జీవితంలో నెరవేరుస్తాడని అబ్రహాము నమ్మి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక విశ్వాస యొక్క యాత్ర. అలా అయితే మనం కూడా ఏం కలిగి ఉన్నాం? విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఎందుకు? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునైనటువంటి ఆ విశ్వాసం కదా.
ఏంటివి? మనకు కనిపించనివి అవి శాశ్వతమైనవి. ఒక నిర్వచనం ఇచ్చాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. అలా అయితే మనకు రుజువు ఏమిటంటే, ఏదైతే మనకు కంటికి కనిపిస్తున్నావో, ఇక్కడ మనం ఎన్నో చూస్తున్నాం, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, మందిరం కూడా ఉంది. ఈ ఒక దినం కనిపించకపోవచ్చు, కానీ ఏదైతే మనకు కనిపించలేదు ఆ పరలోకం శాశ్వతమైనది అని చెప్తున్నాడు. అట్టి రాజ్యానికి మనం వారసులమవుతామని దేవుడు తన వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దాన నెరవేర్పు దిశలోనే అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడి ఆ ప్రయాణం కొనసాగించి వాగ్దత్త దేశంలో ప్రవేశించిన మాట మనం చూస్తాం. అది హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు వ్యాఖ్యానంగా 11వ అధ్యాయంలో అబ్రహాము గురించిన సంగతులు మనం గమనించవచ్చు. 11వ అధ్యాయంలో 10వ వచనం, అలాగే 13వ వచనం, అలాగే 17వ వచనంలో మనం ఆలోచన చేయవచ్చు. తర్వాత వాటిని ఆలోచన చేద్దాం. సరే, ఇక్కడ వాగ్దానం, మన అంశం ఏంటంటే వాగ్దానం, అమూల్యమైనటువంటి వాగ్దానములను మనకు అనుగ్రహించాడు. వాగ్దానం అంటే దేవుడు తన మాటను మానవునికి దానం చేశాడు, ఇచ్చాడు అని అర్థం. వాగ్దానాలు రెండు రకాలుగా మనం గమనించవచ్చు. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానాలు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానాలు. అబ్రహాం యొక్క జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ కోవలోనే అబ్రహాంకు అనుగ్రహించినటువంటి వాగ్దానం, నీవు ఆశీర్వదింపబడదు, నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు అన్నావు. ఆ ఆశీర్వాదానికి కారకులమైనటువంటి మనము లేకుండా ప్రభు యొక్క ప్రత్యక్షత వారి కొరకు మరి లేదు అని కూడా దైవగ్రంథంలో మనం గమనించవచ్చు. ప్రభు యొక్క ప్రత్యక్షత, పరదేశంలో ఉన్నవారు ప్రభువుతో అక్కడ 7 ఏళ్ళు మనం ఉండబోతాం. తదుపరి భూమి మీదకి రాబోతున్నటువంటి దినాలు మనం చూస్తాం. 1000 ఏళ్ళ పరిపాలన దినాలవి. ఏది ఏమైనా సంఘముతో ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు సంపూర్ణం అవబోతా ఉన్నది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఆ తదుపరి వేరే సంగతులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క వాగ్దానాలు, ఈ భూమికి సంబంధించినటువంటి, దేహానికి సంబంధించినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అందుకే అంటాడు కదా అపోస్తలుడైన పేతురు 3వ వచనంలో, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అనే మాట చూస్తాం. దేవుడు మన జీవానికి, ఈ భూమండలంలో మనం ఒక మనిషిగా దేహ సంబంధంగా రక్త మాంసాలు కలిగిన వారమై పుట్టిన మనకు ఏం కావాలి? శరీరానికి ఆహారం కావాలి, నీరు కావాలి. వాటన్నిటినీ దేవుడు దయచేస్తాడు. అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఏం కావాలి? ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానం మనకు కావాలి. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆ వాగ్దానం అబ్రహాముకు దయచేయబడి నేటి దినాల్లో మనం ఆశీర్వదింపబడిన వారంగా ఉంటున్నాం. అనేక జనములు నీ ద్వారా ఆశీర్వదింపబడనని అబ్రహాముతో చెప్పిన వాగ్దానం నేడు మనందరి ఎడల మనం కన్నులారా చూస్తూ ఉన్నాం. అబ్రహాం ఒకవేళ చూసి ఉండకపోవచ్చేమో, కానీ అతడు నమ్మాడు. సరే, అపోస్తలుడైన పేతురు ఆ వాగ్దానాలను బట్టి
అవి ఎలాంటివో చెప్తున్నాడు. అవి అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇంకొక వాగ్దానం కూడా ఉంది. దేవుడు మనిషి పట్ల శరీరానికి సంబంధించిన లేక భౌతిక జీవనానికి సంబంధించినటువంటి వాగ్దానం, ఆత్మీయతకు సంబంధించినటువంటి వాగ్దానం, అవి రెండు ఒక ఎత్తు అయితే, మరి మనిషికి మనిషి చేసే వాగ్దానం కదా, ఇవి వాగ్దానాలే. నేను నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుకుంటూ వస్తుంటాం. కానీ దేవునికి మనిషికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇక్కడ 4వ వచనం చివరిలో చెప్పాడు, దేవుని స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అన్నాడు. వేటిని? దేవుని యొక్క వాగ్దానాలను లేక వాక్కులను, ఆయన మాటలను మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే దేవ స్వభావమునందు పాలివారవ్వాలి. నిజంగా మనిషి దేవుడు అవుతాడా? అపవాది అనుకున్నాడు నేను కూడా దేవుని కావాలి అని. మనిషి కూడా అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని కంటే సుఖానుభవం అనుభవించాలనుకుంటున్నాడు. దేవునిలాగా నేను ఎందుకు స్తుతింపబడకూడదు, ఘనపరచబడకూడదు అని అపవాది ఆలోచనలు మానవుని మీద రుద్దాడు. అందుకే మీరు ఈ పళ్ళు తిన దినమున ఏమవుతారంట? దేవతల వలె అవుతారు అన్నాడు. దేవతలు అయ్యారా? మనం దేవుని యొక్క వాగ్దానం అనుభవించు రీతిగా వెళ్తున్నామనంటే ఇక్కడ ఒక మాట జోడించాడు. ఏంటి ఆ మాట? 4వ వచనంలో చెప్పండి మీరే. అపవాదికి సంబంధించినటువంటి మాట 4వ లైన్లో ఉంది. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని అన్నాడు. అపవాది నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే మనకేమవసరమైనాయి? దేవుని యొక్క వాగ్దానం అవసరమైంటున్నది, దేవుని యొక్క వాక్ అవసరమైంటున్నది. అబ్రాహాము బలహీనపడ్డాడా లేదా? ఎప్పుడు బలహీనపడ్డాడు? తనకు సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. వేసి చూశాడు. అబ్రాహాము ఏమంటున్నాడు? 15వ అధ్యాయంలో ఆదికాండం చూడండి. దేవుడు ప్రత్యక్షమై అబ్రాహాముతో ఒక మాట అంటూ ఉన్నప్పుడు అబ్రాహాము ఏమంటున్నాడు అని మనం అక్కడ ఆలోచన చేస్తే చూడండి, మనకు తెలిసిన భాగమే చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చునానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగునవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడు నమ్మాడు? 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఏం చెప్పాడు? నీవు నీ దేశము నుండి, నీ బంధువులిద్దరు, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళాలి, వెళ్ళాలి, నేను చూపించు దేశానికి వెళ్ళాలి. అప్పుడు నమ్మాడు. ఏం చెప్పాడు అప్పుడు? నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాన్ని బట్టి అబ్రహాము బయలుదేరాడు. ఇప్పుడు నమ్మాడు కదా అక్కడ కూడా. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియేజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు. నాకు కుమారుడు లేదు, సంతానం లేదని ఇప్పుడు ఏమైపోయాడు? బలహీనపడుతున్నాడు.
బలహీనతలో దేవుని యొక్క వాగ్దానం మరొకసారి బలపరచు నిమిత్తం అపోస్తలుడైన పేతురు కూడా అదే సంగతులు వారికి తెలియబరుస్తూ వారిని ప్రోత్సహించే విధానాన్ని అక్కడ పొందుపరిచి చూపించినట్లుగా మనం చూస్తాం. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, నీ చేతనైతే చూడండి, అతని బయటికి తీసుకొని వచ్చి, అది రాత్రిపూట కావచ్చు కదా, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి ఏం చెప్పాడు? నీ సంతానం అలాగునను అగునని చెప్పెను అనే మాట మనం చూస్తున్నాం. నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన దేవుడు కదా, నరుడు కాదు. మనమైతే వాగ్దానం చేస్తాం, తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మన మాట తప్పిన వారం అవుతాం, కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం అబ్రహాము తన జీవితంలో మరి బ్రతికిన కాలం అనేకులకు ఆశీర్వాద కారకుడు అవుతావు అన్నాడు కదా. చూశాడు అబ్రహాము, తన భవిష్యత్ కాలంలో చూశాడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వస్తారని, ఆయన ద్వారా అనేకులు రక్షణ పొందుతారని, ఆయన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారని అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడే చూసినట్లుగా మనం చూస్తున్నాం. అదే సంగతులు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. చూడండి 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు నై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనడు గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. తర్వాత 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయిన దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. వీరందరూ వాగ్దత్త దేశంలో ప్రవేశించలేకపోయినా కూడా ఆ దేశం ఎటుందో చూశారు. అందుకే ఆ విశ్వాసాన్ని కనబరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవరితో చెప్పబడిను, ఆ అబ్రహాము మృతులను లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని ఏం చేసినాడు? అర్పించాడు. అర్పించి ఉపమాన రీతిగా అతన్ని తిరిగి మరలా మృతులలో నుంచి పొందెను అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు జీవాన్ని ప్రసాదించేవాడు అన్నట్లుగా ఈ వచ్చిన భాగాల ద్వారా దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, వారు పొందిన స్థితిని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అమూల్యమైనటువంటి వాగ్దానములను ఎందుకు అనుగ్రహించాడు, అవి మనకు ప్రయోజనం ఏమిటి వాటి ద్వారా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాం. ఒకటి, ఈ దేహ సంబంధమైనటువంటి వాటికి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. అవి ఈ లోక యాత్రలో అదే మాట అంటాడు కదా 3వ వచనంలో, జీవమునకును అన్నాడు. ఆ వాగ్దానాలు దేనికి పనికి వస్తాయి? జీవించడానికి పనికి వస్తాయి. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు నిలపడానికి అవి ఉపయోగపడతాయి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాగ్దానం, చేసినటువంటి వాగ్దానం ఆయన ఎన్నడూ మీరలేదు. ఆయన వాగ్దానం నెరవేర్చువాడు అనే మాట మనం దైవగ్రంథంలో అబ్రహాము యొక్క జీవితంలో మనం గుర్తించవచ్చు. ఎందుకంటే సంతానం లేనివాడనైపోయాను అని నిరాశపడ్డాడు. ఆ నిరాశను ఏం చేశాడు దేవుడు? తిరిగి బలపరిచే విధానాన్ని, ఆశాభావాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వాగ్దానాలు మనము దేవుని స్వభావనందు పాలివారగునట్లు చేస్తాయని చూస్తున్నాం.
అంతేకాకుండా దానికి విరోధమైనటువంటి ఒక కార్యం చెప్పాడు. అదేంటి? దురాశ. దురాశ అంటే ఇది అపవాది నుంచి వచ్చినటువంటిది అనే మాట మనం చూస్తున్నాం. దురాశ ఏం చేస్తుందంట? గర్భం ధరించి అది పాపాన్ని కని మరణం అవుతుంది. అది భ్రష్టత్వం అన్నాడు కదా, భ్రష్టత్వమును అన్నాడు. లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొనుటకు దేవుని యొక్క వాక్కులు మనకు ఉపయోగపడతాయి. లోకములో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం దురాశ. దురాశ అంటే భ్రష్టత్వం. ఈ భ్రష్టత్వం బట్టి మానవుడు చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ దుష్టత్వంలోనే మానవుడు నిలిచి తన జీవితాన్ని కొనసాగించినట్లయితే తన విశ్వాసయాత్రను కొనసాగించలేడు. ఆ విశ్వాసయాత్రను కొనసాగించటకే అపోస్తలుడైన పేతురు ఈ సంగతులు చెప్తున్నాడు. ఈ మధ్యలో ఇదొక్క పాయింట్ను మనకు యాడ్ చేశాడు. 4వ వచనంలో దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకోవాలి అంటే దుష్టత్వమును, భ్రష్టత్వమును, దురాశ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాలు నమ్మాలి. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగాలి. ఎందుకంటే ఇది అమూల్యమైన విశ్వాసం అని మొదటి వచనంలో పొందుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ దేవుని స్వభావనందు పాలివారు అవ్వాలంటే దేవుని యొక్క వాగ్దానాలు ఏం చేయాలి? నమ్మాలి. ఈ వాగ్దానాలు నమ్మినప్పుడే మనం దుష్టత్వం నుంచి తప్పించబడి దేవుని యొక్క స్వభావం అంటే దేవునిలాగా అవుతామని కాదు, దేవుని యొక్క స్వభావం ఆయనే, మనమే. ఆయన సంపూర్ణ శక్తి కలిగినటువంటి వాడు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి. కానీ మనకు అలాంటి అవకాశాలు లేవు. కానీ దేవుని యొక్క స్వభావం, ఆయన ఆలోచనలు మనం కలిగి ఉంటాం అంత మాత్రమే. కానీ దేవుని యొక్క సమానత్వాన్ని మనం ఎన్నటూ కోరుకోకూడదు. ఆయన సమానత్వాన్ని కోరుకున్నవాడెవరు? అపవాది సంబంధి. అందుకే దేవుని కంటే సుఖానుభవం కలిగి ఉండాలని ఎంతోమంది లోకంలో కోరుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి ఏముంది? దేవుని నుంచి దూరం, అవిశ్వాసి అయినటువంటి స్థితి వారిలో ఉంది అని దాని అర్థం. సరే, ఇక్కడ కొన్ని వచనాలు మనం ఆలోచిద్దాం. దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పు దిశగా కొనసాగించాడు. అది భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానం కావచ్చు, కానీ అబ్రహాము ద్వారానే మనందరికీ కూడా నేటి దినాల్లో ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాగ్దానం అయినట్లుగా మనం గమనిస్తవచ్చు. ఇందులో 3 సంగతులు మనం ఆలోచన చేయవచ్చు. దేవుని యొక్క వాగ్దానాల వలన మనకు వచ్చే ప్రయోజనాలు. ఒకటి ఏంటంటే విశ్వాసాన్ని బలపరుస్తాయి. దేవుని యొక్క వాగ్దానాలు ఏం చేస్తాయంటే విశ్వాసాన్ని బలపరుస్తాయి. రెండవది ఆశాభావాన్ని కలగజేస్తాయి. రెండవది ఏంటంటే ఆశాభావాన్ని కలగజేస్తాయి. ఎందుకంటే అబ్రహాం యొక్క జీవితంలో మనం ఇందాక చూసాం. ఏం చేసాయి? ఆశ తొలగిపోయింది. నిరాశపడుతున్నాడు అబ్రహాం. బయటికి పిలుచుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూడి వాటిని నీ చేతనైతే లెక్కించడానికి ప్రయత్నం చేయన్నాడు. అంత విస్తారమైనటువంటి జనాంగాన్ని, ఈ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు తెలియజేస్తాడు. అలాగైతే ఆశను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే బల ప్రభావాలు కలిగిస్తాయి. దేవుని యొక్క వాగ్దానాలు ఏం చేస్తాయంటే ఆత్మీయంగా బలపరచబడి దేవుని యొక్క సన్నిధానంలో స్థిరులుగా నిలిచి ఎప్పటికప్పుడు ఏమన్నాడు? రేపుట అన్నాడు కదా 14 వచనంలో. ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే
ఒక విశ్వాస యొక్క జీవితం, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ప్రోత్సహిస్తుంది, అలాగే కదిలించుతుంది. అంటే మన యొక్క జీవితాలను స్థిరంగా ఉన్నారా లేదా అనే విషయాలను బట్టి దేవుని యొక్క వాక్యం చేస్తుందంటే ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది, మనల్ని కదిలిస్తుంది. ఎలా ఉన్నాడు సరే, ఏది ఏమైనా దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం బలపరచబడతాం, విశ్వాసాన్ని బట్టి బలపరచబడతాం, ఆశాభావాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా మన ఏడల బల ప్రభావాల్ని ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాలు మనకు కలిగిస్తాయి అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం. దేవుడైనటువంటి యెహోవా సొలొమోనుకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏంటి అని మనం చూస్తే, ఆనాడు ప్రజల్ని ఏలడానికి తన యొక్క జ్ఞానం సరిపోలేదు. ఆ జ్ఞానాన్ని సొలొమోను కోరుకున్నాడు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఓ మాట అన్నాడు. చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసిన, మరియు హీరామును సొలొమోను సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. ఇక్కడ దేవుడు జ్ఞానాన్ని కలిగజేసిన వాడుగా మనం చూస్తున్నాం. అంటే వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినవాడు అన్నట్లుగా ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. దేవుడు ఏదైతే ఇస్తా అని చెప్పాడో సొలొమోనుకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా, అంతేకాకుండా రాజ్యం సురక్షితంగా సుభిక్షంగా ఉండుటకై దేవుడు ఆ యొక్క సంధిని కూడా వారికి కలిగించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇంకొక సంగతిని కూడా మనం ఆలోచించేద్దాం. కీర్తనలు 105వ కీర్తన 42వ వచనం, శరణం 105వ కీర్తన 42వ వచనం. ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానం తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు అబ్రాహాముతో చేసినటువంటి వాగ్దానం వారిని ఏం చేస్తుంది? ఇప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఎన్ని దినాలు ఉన్నారు? దాదాపు 400 సంవత్సరాలు అక్కడ భయంకరమైనటువంటి శిక్షను అనుభవించినట్లుగా, కొలిమిలో వారు పడుతున్నటువంటి శ్రమలు పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అగ్ని కొలిమిలో ఎలాగూ పనిముట్లు కాలబడుతుంటాయో అలాగా వారి యొక్క శ్రమలు కూడా అలాగూ ఐగుప్తులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి శ్రమల్లో ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాయి? దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుంది? 42వ వచనం. ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానము తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని, అబ్రాహాముతో ముందే చెప్పాడు, 400 సంవత్సరాలు మీరు ఐగుప్తుకు వెళ్తారు, అక్కడ శ్రమలు, ఆ శ్రమల నుంచి మళ్ళా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, తిరిగి అక్కడి నుంచి తీసుకుని వస్తాను తెలియజేసిన దేవుడు ఆ జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతో తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించను. ఇప్పుడు వారిలో ఏమొచ్చింది? ఉత్సాహం వాళ్ళు వచ్చింది. ఒక విధంగా వారిలో ప్రోత్సాహం వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. దేవుడు వారిని ఇక విడిచిపెట్టాడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోడు అని అనుకునే పరిస్థితులు వారి మధ్య ఏర్పడ్డాయి. కానీ వారిని తిరిగి జ్ఞాపకం చేసుకొని వారిని దేవుడు మోసే ద్వారా విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్కు నమ్మదగినది అని మనం చూస్తున్నాం. అలా అయితే ఇంకొక మాట కూడా మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిద్దాం. 9:15. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట మనకు కనబడుతుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అన్నాడు.
ఏమన్నాడు ఇక్కడ? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము. ఆనాడు అబ్రాహాము చేసినటువంటి వాగ్దానం భూ సంబంధమైనటువంటి వాగ్దానం, ఈనాడు మనకు చేసినటువంటి వాగ్దానం. అబ్రాహాముతో చేసిన వాగ్దానమే ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ వాగ్దానం గూర్చిన లేక ఆ స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానం పొంది నిమిత్తం ఆయన ఏమైనాడు? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు రీతిలో యేసుక్రీస్తుల వారు ఏదైతే బలులు ఉన్నాయో ఆ బలి యేసుక్రీస్తుల వారు అయినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆ బలి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆకాశం భూమికి మధ్యన వేలాడదీయబడినటువంటి బలి. అది పాప ప్రపంచానికి చేసినటువంటి వాగ్దాన బలి. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మనమందరం కూడా ఆయనతో ఉండాలని, శాశ్వతంగా ఆయనతో మనం జీవించాలని ఆయన వాగ్దానం చేశాడు అబ్రాహాముతో. ఇక్కడ రాజుల గ్రంథంలో ఒక మాట చూద్దాం. దేవుడు సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఒక స్త్రీ, ఎవరు? సేబ దేశపు రాణి ఏమైంది? రక్షణ పొందింది. ఏం చూసి? దేవుని యొక్క జ్ఞానాన్ని చూసి. అంటే ఒక వ్యక్తి ద్వారా ఇతరులు ప్రభావం అవుతారు. అలా అయితే మన యొక్క జీవితాల్లో మనం కూడా ఇతరులకు ఏం కావాలి? ప్రభావం లేక ప్రోత్సహింపబడే విధంగా మనం జీవితాలు ఉండాలి. సొలొమోనుకు దేవుడు దయచేసినటువంటి చాలా సంగతులు ఉన్నాయి అక్కడ, వాటిని చదవలేదు, వాటిని వివరంగా మాత్రం చెప్తున్నాను. రాజుల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం 9వ వచనంలో ఆ సేబ దేశపు రాణి ఏం చేసిందంటే, చూడండి ఆ మాట మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆ జ్ఞానాన్ని బట్టి ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సొలొమోనుకు చేసినటువంటి వాగ్దానం, జ్ఞానం అనుగ్రహిస్తానని చేసినటువంటి వాగ్దానం నెరవేర్చిన సమయంలో ఆ సంగతులన్నీ విని చూడడానికి సేవదేశపు రాణి ఇజ్రాయెల్ దేశానికి ఆ దినాల్లో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ చూసిన సంగతులన్నీ కూడా గమనించినప్పుడు దేవుని యందు భయభక్తులు నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీనిగా మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క వాగ్దానాలు మన ఎడల కాకుండా మన ద్వారా ఇతరులను ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగేలా చేస్తాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే మన జీవితాలు, ప్రభువు నమ్మినటువంటి మనం అనేక జీవితాలను మనల్ని వెలిగించాడు కదా ప్రభు. అలా అయితే అనేక జీవితాలు వెలగాలని దేవుడు ఇచ్చేయించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం, లేక ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అదే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం కదా, 3వ అధ్యాయం ఏమన్నాడు? దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే అనేకులు ఎవరైతే ఏర్పాట్లు ఉన్నారో వారందరి రక్షణ నిమిత్తమై ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు అపోస్తలుడైన పేతురు చెప్తాడు. అలా అయితే వాగ్దానం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉంటున్నారో వారందరి కొరకు కూడా మన యొక్క జీవితాలు మనం ఏం చేయాలి? దేవుని వాగ్దానాలను బట్టి దేవ స్వభావం కలిగినటువంటి వారమై అనేకులను ప్రభావితం చేసే వారంగా ఉండాలి. ఈ విషయాలన్నిటి కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నాయి అని అనుకుంటున్నాము. కానీ మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క దురాశలను బట్టి, భ్రష్టత్వాన్ని బట్టి అనేకులు మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. వాటి నుంచి వేరు కావాలి అంటే
దేవుని యొక్క వాగ్దానాలు మనం నమ్మాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క వాగ్దానం అప్పుడేమవుతుంది, మన జీవితాల్లో ఫలిస్తుంది అన్న విషయాన్ని ఇందాక మనం గమనించాం. అమూల్యమైనటువంటి వాగ్దానములు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానాలు మనకున్నాయి. అవి భౌతిక సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు. దాదాపు 4000 వాగ్దానాలు భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు ఇవన్నీ అని మనం చూస్తే, దేవుని యొక్క స్వభావాన్ని సంతరించుకోవాలి, దేవుని కలిగి ఆయనతో కూడా నిత్యము ఆయన రాజ్యంలో మనం ఉండి ఆనందించాలని ఆయన ఇష్టపడ్డాడు. అలా అయితే దేవుని కొరకు దేవుడు చేసినటువంటి వాగ్దానం బట్టి మన జీవితాన్ని కొనసాగించినప్పుడు దురాశను, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆయన వాగ్దాన దిశలో మనం కొనసాగినప్పుడే మనం దేవుని యొక్క మనస్తత్వాన్ని, ఆ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటామని అపోస్తలుడైన పేతురు భక్త కోటికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్థిరపడ్డాము అని అనుకుంటున్నాము, కానీ మన జీవితాలు అప్పుడప్పుడు తొట్టుపాట్లు లేకపోలేదు. ఆ తొట్టుపాటు నుంచి బయటపడాలి అని అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏం చేయాలి, హెచ్చరింపబడాలి. అదే పేతురు చేస్తున్నటువంటి సంగతి. వారిని ఎలాగైనా ప్రోత్సహించాలని, బలపరచాలని, రేపాలని ఇష్టపడుతున్నాడు. అలా అయితే మనం దేవుని వాక్కు చేత రేపబడదాము, పురికొల్పు కలిగించుకుందాం, దిద్దుబాటు కలిగి మన జీవితాల్లో ప్రోత్సాహంతో, ఉజ్జీవంతో మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధానంలో గడిపి దేవుని యొక్క రాజ్యానికి వారసులమవుదుగా. దేవుడు తన మాటలు దీవించును గాక.